దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీయేనని తెలిపారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ వర్ధంతి పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జీవన్ రెడ్డి. కేంద్రం నుంచి నేరుగా స్థానిక సంస్థలకు నిధులు అందేలా మార్గాన్ని సుగమం చేశారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో యువత భాగస్వామ్యం పెంచేందుకు 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పించారని అన్నారు. 1986లో రాజీవ్ గాంధీ అయోధ్య రామమందిరం తలుపు తెరిచారని, రామమందిర నిర్మాణానికి కృషి చేశారని తెలిపారు జీవన్ రెడ్డి. 91-92 ఎన్నికల సమయంలో శ్రీపెరంబదూరు ఆ ప్రాంతం ఏదైతుందో మానవ బాంబుగా వారిని బలి తీసుకోవటం మనకు తెలిసినటువంటి యొక్క చరిత్ర మనకు అందరూ తెలిసింది. అంటే వాస్తవంగా ఇవాళ భారతదేశం ఆనాడు 21వ దశాబ్దంలోకి తీసుకుపోయే విధంగా ఈ దేశంలో యువతకు ప్రాధాన్యత కల్పన చేయబడాలనే లక్ష్యంతో ఏదైతుందో అంతవరకు ఉన్నటువంటి 21 సంవత్సరాల ఓటు హక్కును 18 సంవత్సరాలకి కుదింప చేయబడే విధంగా ఈ దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువకుల యొక్క పాత్రను పెంపొందింపు చేయబడాలనే లక్ష్యంతో ఏదైతుందో 18 సంవత్సరాల ఓటు హక్కును కుదింపు చేయబడటంతో పాటుగా ఇవాళ సాఫ్ట్వేర్ రంగానికి వీళ్ళ ఆరంభం ఆనాడు రాజీవ్ గాంధీ గారని చెప్పక తప్పదని